ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా వైసీపీ ఫేక్ గ్యాంగులు రోజు రోజుకు బరితెగిస్తున్నాయి. ఏకంగా ఫేక్ జీవోలు సృష్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అమరావతి పైన, దివ్యాంగుల పింఛన్లపైన అసత్య ప్రచారం చేసిన వైసీపీ ఫేక్ ముఠా ఈసారి ఫేక్ జీవోలతో ప్రజల్లో గందరగోళం సృష్టించి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు ప్రారంభించింది. 2 రోజుల క్రితం ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు హల్చల్ చేసిన నకిలీ జీవో ఈ ఫేక్ గ్యాంగ్ బరితెగింపులకు నిదర్శనం. ఆగస్టు 29న జీవో నంబర్ 1575ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వాస్తవానికి జీవో 1575ను ఆగస్టు 28న ఓ ఐఏఎస్ అధికారి నివాసం అద్దెకు సంబంధించిన జీవో అని, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపునకు సంబంధించింది కాదని తేల్చి చెప్పారు. ఆగస్టు 22న ప్రభుత్వం జీవో నంబర్ 1545ను విడుదల చేసింది. దీనిని ఏపీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచే ప్రతిపాదనను పరిశీలించేందుకు మంత్రివర్గ బృందాన్ని నియమిస్తూ విడుదల చేశారు. వీటన్నిటినీ మరుగున పరుస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా వైసీపీ గ్యాంగులు తప్పుడు జీవోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరుతో నకిలీ జీవో, వాస్తవ జీవోలను పక్కన పెట్టి వివరణ ఇచ్చి వదిలేసింది. కానీ అదే సమయంలో తప్పుడు జీవోలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.